హట్ కుటుంబంతో జత అవ్వండి. అయ్యో టియా, నాకు భయమేస్తోంది. మనం మన క్యాంప్కి చేరుకోగలమంటావా? చేరుకోగలంలే, నువ్వేం భయపడకు. మనం క్యాంప్కి త్వరగానే చేరుకుంటాం. కానీ నాకు ఇంకా భయమేస్తోంది. సరే ఉండు, ఇలాంటిదే నీకొక కథ చెప్తాను. కాసేపది నీ దృష్టి మరల్చుతుంది. గోల్డీలాక్స్ మరియు 3 ఎలుగుబంట్లు. ఒకానొక సమయంలో గోల్డీలాక్స్ అనే ఒక చిన్న పాప ఉండేది. ఆమె జుట్టు బంగారు రంగులో ఉండేది. ఒకరోజు ఉదయం ఆమె అడవిలో నడుస్తూ దారి తప్పిపోయింది. ఆమె ఒక ఫ్రెండ్లీ కాటేజ్ని చూసింది. ఆహా! ఆమె తలుపు తట్టింది, కానీ అక్కడ ఎవ్వరూ లేరు. ఆమె లోపలికి వెళ్ళింది. ఆ ఫ్రెండ్లీ కాటేజ్ 3 ఎలుగుబంట్లది. గోల్డీలాక్స్కేమో బాగా ఆకలేసింది. ఆమె టేబుల్ మీద 3 గిన్నెల్లో గంజి ఉండటం గమనించింది. ముందు తండ్రి ఎలుగుబంటి కోసం పెట్టిన పెద్ద గిన్నెలోంచి ఒక చెంచాడు తిని చూసింది. అబ్బా, గంజి చాలా వేడిగా ఉంది. తరువాత తల్లి ఎలుగుబంటి కోసం పెట్టిన మీడియం గిన్నెలోంచి ఒక చెంచాడు తిని చూసింది. ఈ గంజి కూడా చాలా వేడిగా ఉంది. చివరగా పిల్ల ఎలుగుబంటి కోసం పెట్టిన చిన్న గిన్నెలోంచి ఒక చెంచాడు తిని చూసింది. ఈ గంజి చాలా బాగుంది. ఆమె ఆ గిన్నెలో ఉన్నదంతా తినేసింది. ఇప్పుడిక గోల్డీలాక్స్ అలసిపోయింది. ఆమె ఒక గదిలో 3 కుర్చీలు ఉండటం చూసింది. ఈ కుర్చీ చాలా పెద్దగా ఉంది. ఈ కుర్చీ కూడా చాలా పెద్దగా ఉంది. ఈ కుర్చీ నాకు సరిపోతుంది. కానీ ఆ కుర్చీ కాస్త విరిగిపోయింది. గోల్డీలాక్స్ బాగా అలసిపోవడంతో ఆమె మేడ మీదకెళ్ళింది. ఆ గదిలో 3 మంచాలున్నాయి. ఆమె మొదటి మంచం మీద కూర్చొని ఇలా అనుకుంది. ఈ మంచం చాలా గట్టిగా ఉంది. ఈ మంచం చాలా మెత్తగా ఉంది. ఈ మంచం నాకు బాగుంటుంది. కొద్దిసేపట్లోనే 3 ఎలుగుబంట్లు ఇంటికొచ్చాయి. నా గంజి తాగింది ఎవరు? అన్నది తండ్రి ఎలుగుబంటి. నా గంజి తాగింది ఎవరు? అన్నది తల్లి ఎలుగుబంటి. నా గంజి తాగింది ఎవరు? అది కూడా మొత్తం తాగేశారు. నా కుర్చీలో కూర్చుంది ఎవరు? కోపంగా అంది తండ్రి ఎలుగుబంటి. నా కుర్చీలో ఎవరు కూర్చున్నారు? అడిగింది తల్లి ఎలుగుబంటి. నా కుర్చీలో ఎవరు కూర్చున్నారు? ఇది విరిగింది కూడా. వారు మేడ మీద గదిలోకి వెళ్లి చూసి నా మంచం మీద పడుకున్నది ఎవరు? అన్నది తండ్రి ఎలుగుబంటి. నా మంచం మీద పడుకున్నది ఎవరు? అన్నది తల్లి ఎలుగుబంటి. నా మంచం మీద పడుకున్నది ఎవరు? ఆమె ఇంకా ఇక్కడే ఉంది. అరిచింది పిల్ల ఎలుగుబంటి. గోల్డీలాక్స్ నిద్రలేచింది. 3 ఎలుగుబంట్లను చూసింది. ఆమె చాలా భయపడిపోయింది. ఆమె మంచం మీద నుంచి కిందకు దూకి అడవిలో పరుగు తీయడం మొదలుపెట్టింది. తర్వాత ఆమె మళ్ళీ తిరిగి రాలేదు. అయ్యయ్యో,
గోల్డీలాక్స్ కూడా దారి తప్పిపోయిందా టియా? మనలాగానే? లేదు టోఫు, మనం దారి తప్పిపోలేదు. చూడు, మనం ఇప్పటికే క్యాంప్ దగ్గరికి వచ్చేసాం. మీకిష్టమైన పిల్లల పద్యాలు, కథలు ఇంకా మరెన్నింటి కోసమో ఇక్కడ సబ్స్క్రైబ్ చేయండి.